हरिः ओम् अस्मद्गुरुभ्यो नमः। ओम् अस्मत्सर्वगुरुभ्यो नमः। ఓం స్వాచార్యభ్యో నమః. ఓం పూర్వాచార్యభ్యో నమః. ఆళ్వార్ల దివ్య చరిత్రలో భాగంగా ఈరోజు మనం తిరుప్పాణాళ్వార్ చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం. తిరుప్పాణాళ్వార్ కేరళ రాష్ట్రంలోని నిచులాపురం అనే గ్రామంలో జన్మించారు. శ్రీ మహావిష్ణు యొక్క శ్రీవత్సాంకం అనే పుట్టుమచ్చ అంశాంశగా ఈయన జన్మించారు. గోదాదేవి లాగానే ఈయన కూడా అయోనిజగా జన్మించారు. భగవంతుని విషయంలో మానవులందరూ ఒకటే అనే విషయాన్ని నిరూపించడానికే ఈయన అవతరించారు. నిచులాపురంలో జన్మించిన ఈ తిరుప్పాణాళ్వార్ శ్రీరంగంలో వేంచేసి ఉన్న రంగనాథుని సేవించుకోవాలి అని చెప్పి ఆలోచనతో శ్రీరంగం వచ్చి స్థిరపడతారు. తిరుప్పాణాళ్వార్ విష్ణువంశగా జన్మించినప్పటికీ అయోనిజగా జన్మించిన ఈయనను ఒక తక్కువ జాతికి చెందిన వాళ్ళు తీసుకెళ్ళి పెంచుకుంటారు. ఈయన్ని పెంచిన తల్లిదండ్రులు తక్కువ జాతి వాళ్ళు అయిన ప్రతిరోజు కూడా ఎంతో భక్తితో భగవంతుడిని కీర్తిస్తూ వాళ్ళ జీవితాన్ని సాగిస్తూ ఉండేవాళ్ళు. తిరుప్పాణాళ్వార్కి పూర్వజన్మ సుకృతం వల్ల, శ్రీమన్నారాయణుని అనుగ్రహం వల్ల చిన్ననాటి నుంచే భగవంతుడి మీద ఎంతో ప్రేమ, అనురక్తి సాధారణంగానే అతనికి పుట్టుకతోనే వచ్చాయి. దానికి తోడు ఈయన్ని పెంచిన తల్లిదండ్రులు ప్రతిరోజు కూడా శ్రీమన్నారాయణని కీర్తిస్తూ పాటలు పాడుతూ ఉండేవారు. అదే కీర్తనలు, అదే పాటలు తిరుప్పాణాళ్వార్కి అలవాటై ఈయన కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణని తన యొక్క గానంతో పాడుతూ ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. అయితే తను తక్కువ జాతిలో పుట్టడం వల్ల అప్పట్లో ఆలయాల్లోకి తక్కువ జాతి వాళ్ళకి ప్రవేశం ఉండేది కాదు. ఆలయంలో ప్రవేశం లేకపోవడంతో ఈ తిరుప్పాణాళ్వారు కావేరీ నదీ తీరంలో కూర్చుని ఆ నదీ తీరంలో ఉన్న ఇసుకతో ఒక సైకిత శ్రీరంగ ఆలయాన్ని నిర్మించుకుని, సైకతం అంటే ఇసుకతో చేసిన ఆలయం. ఆలయంలోనే రంగనాథుని ధ్యానిస్తూ, రంగనాథుని గురించి పాటలు పాడుతూ ఎంతో తన్మయత్వాన్ని చెందుతూ ఉండేవాడు. ఒకరోజు సారంగపాణి అనే రంగనాథుని అర్చకుడు స్వామివారికి అభిషేకం చేయటానికి కావేరీ నది జలాలను తీసుకుని ఆలయానికి బయలుదేరుతూ ఉంటారు. ఆ సమయంలో కావేరీ నది తీరంలో తిరుప్పాణాళ్వారు రంగనాథుని కీర్తిస్తూ తన్మయత్వంతో స్వామిని ధ్యానిస్తూ బయట ప్రపంచం అనేది తెలియకుండా స్వామి యొక్క ధ్యానంలోనే లీనమైపోయి ఉంటాడు. ఇతను తక్కువ జాతి వాట అవటం వల్ల ఆ తీర్థబిందు తీసుకెళ్తున్న సారంగపాణి ఇతన్ని దూరంగా వెళ్ళమని చెప్పి గట్టిగా అరుస్తాడు. భగవంతుడి ధ్యానంలో లీనమైపోయింది తిరుప్పాణాళ్వారు ఆ మాటలు వినిపించుకోడు. అయినా కూడా ఈ సారంగపాణి చాలా గట్టిగా నువ్వు ఇక్కడి నుంచి తొలగు, పక్కకు వెళ్ళు, దూరంగా వెళ్ళు అని చెప్పి అరుస్తాడు. అయినా కూడా ఆ తిరుప్పాణాళ్వారు భగవంతుడి యొక్క ఆలోచనలోనే నిమగ్నమైపోయింది. ఇతను అరిచే అరుపులు అతని చెవినికి వినిపించకుండా ఉంటాయి. అక్కడ చుట్టుపక్కల ఉన్న కొంతమంది బ్రాహ్మణులు కూడా అక్కడికి చేరుకొని గట్టిగా అరుస్తూ తిరుప్పాణాళ్వారిని దూరంగా వెళ్ళమని చెప్పి చెప్తూ ఉంటారు. ఎంత చెప్పినా కూడా వీళ్ళ మాటలేవి కూడా అతని చెవికి ఎక్కవు. అప్పుడు ఈ సారంగపాణి అనే అర్చకుడు దగ్గరలో రాళ్ళు కొన్ని తీసుకుని ఆ రాళ్లతో అతను కొడతారు. అందరూ కూడా రాళ్లతో కొట్టేసరికి అతని ఒంటి నిండా దెబ్బలు తగిలి ఒళ్ళంతా కూడా రక్తం కారుతూ ఉంటుంది. అంత రక్తం కారినా కూడా కనీసం అతనిలో ఎటువంటి చలనం కూడా ఉండదు. కనీసం వీళ్ళని బ్రాహ్మణులు ఇక్కడ ఉన్నారన్న విషయం కూడా కనీసం చూడు. రంగనాథునే కీర్తిస్తూ, రంగనాథునే ధ్యానిస్తూ, రంగనాథునిలో లీనమైపోయి ఉంటాడు. ఎంత కట్టినా కూడా ఇతను చెల్లించకుండా అలాగే ఉండేసరికి ఆ బ్రాహ్మణులు మొత్తానికి చేసేదేమీ లేక అక్కడి నుంచి ఆలయానికి వెళ్ళిపోతారు. ఆలయానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అద్భుతమైన విషయం జరుగుతుంది. సారంగపాణి నీళ్ల బిందెని తీసుకుని ఆలయంలోకి ప్రవేశించేసరికి ఉన్నట్టుండి ఆ శ్రీరంగంలో ఉన్న ఆ రంగనాథుని విగ్రహం నుంచి రక్తం కారుతూ ఉంటుంది. రక్తం కారుతూ ఉండేసరికి ఆ సారంగపాణి అనే అర్చకుడు భయపడిపోతాడు. భయపడిపోయి ఎందుకు ఇలా జరిగింది, విగ్రహంలోంచి ఇలా రక్తం కారుతుంది ఏంటని చెప్పి భయపడిపోయి తన తోటి అర్చకులందరినీ పిలుచుకొస్తాడు. తర్వాత అదే సమయంలో ఆ ఊర్లో ప్రజలందరూ కూడా విగ్రహం నుంచి రక్తం కారుతోంది, ఏం అపచారం జరిగిందో అని చెప్పి ఊర్లో జనాలందరూ చూడటానికి వస్తారు. ఈ విషయం చోళరాజుకు తెలిసి చోళరాజు వచ్చి స్వామి దగ్గర మోకరెళ్ళి, స్వామి తండ్రి రంగనాథ, నా వల్ల ఏ అపచారం జరిగింది, నా వల్ల ఈ రాజ్యంలో ఏ అపచారం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా ఆగ్రహిస్తున్నావు అని చెప్పి వేడుకుంటాడు. అయినా కూడా
ఆ శ్రీరంగంలో ఉన్న రంగనాథుడి విగ్రహం నుంచి ఇలా రక్తం కారుతూనే ఉంటుంది ఆగకుండా. అప్పుడు ఊర్లో ప్రజలందరూ భయపడిపోతారు. ఎంత కట్టడి చేయడానికి ప్రయత్నం చేసినా కూడా ఆ రక్తం కారటం అనేది ఆగదు. ఆ రోజు రాత్రి రంగనాథ స్వామి సారంగపాణి కలలో కనిపించి, "సారంగపాణి, నువ్వు ఉదయాన్నే తీర్థబిందెతో నీళ్లు తీసుకొస్తున్నప్పుడు అక్కడ ఒక అతన్ని తప్పుకోమని చెప్పి మీరు గట్టిగా అరిచి, అతను వినిపించుకోకపోవడంతో మీరు రాళ్లతో అతన్ని కొట్టారు. ఆ రాళ్లతో అతన్ని కొట్టడం వల్ల అతని ఒంటి నిండా రక్తం కారింది. మీరు ఎప్పుడైతే రాళ్లతో కొడుతున్నారో ఆ సమయంలో అతను చేసే కీర్తనల వల్ల నేను అతనిలో ఉన్నాను నేను. అందువల్ల మీరు వేసిన రాళ్ళన్నీ కూడా నాకు తగిలి ఇలా నా ఒంటి నిండా రక్తం కారుతోంది. అతను తక్కువ జాతి వాడు అనే భావంతో మీరందరూ కూడా అతని మీద రాళ్ళు వేసి అతన్ని హింసించారు. అతను సామాన్యమైన వ్యక్తి కాదు. నా మీద ఎంతో అచంచలమైన భక్తి ఉన్నవాడు. అటువంటి భక్తులే నాకు కావాలి. అటువంటి వాళ్ళనే వైష్ణవులు అంటారు. పుట్టుకతో కులాన్ని నిర్ణయించకూడదు. అతని సంస్కారాన్ని బట్టి అతని యొక్క వర్ణాన్ని నిర్ణయించాలి అని చెప్పి, అతను బ్రాహ్మణ వర్ణానికి చెందినవాడు. అతను తక్కువ జాతిలో పుట్టినా కూడా నా మీద ఎంతో విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి అతను ఆలయంలో ప్రవేశించడానికి పూర్తిగా అర్హుడు. కాబట్టి వెంటనే నువ్వు వెళ్ళి అతన్ని తీసుకుని ఆలయంలో ఉన్న నన్ను దర్శించుకునేలాగా ఏర్పాట్లు చేయని చెప్పి చెప్తాడు. సారంగపాణి కలలో వచ్చిన వృత్తాంతాన్ని రాజుగారికి చెప్పి, అప్పుడు రాజుగారు, సారంగపాణి, శ్రీరంగాలయంలో పనిచేస్తున్న అర్చకులు అందరూ కూడా అతను ఉన్న ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్తారు. వెళ్ళినప్పుడు అప్పటికే కూడా వీళ్ళ రాళ్లతో కొట్టిన దెబ్బల వల్ల అతని ఒంటి నిండా రక్తం కారుతూ అలాగే రక్తం మడులోనే పడుకుని రంగనాథుడినే ధ్యానిస్తూ ఉంటాడు. రంగనాథుడినే ధ్యానిస్తూ ఉంటే వీళ్ళప్పుడు అప్పుడు అతన్ని లేపి పిలిచి, "నువ్వు సాక్షాత్తు రంగనాథుడే నిన్ను ఆలయానికి తీసుకుని రమ్మన్నారు. కాబట్టి నువ్వు రంగనాథుని ఆలయానికి రావాలని చెప్తే అప్పుడు అతను వీళ్ళందరికీ కూడా నమస్కారం చేసి, నేను తక్కువ జాతికి చెందినవాడిని, ఆలయంలో ప్రవేశించడానికి నేను అర్హుణ్ణి కాదు. కాబట్టి నన్ను మన్నించండి. ఈ కాళ్ళతో నేను ఆలయంలో ప్రవేశించలేను. మీరు ఇక్కడి నుంచి బయలుదేరవచ్చు అని చెప్తే అప్పుడు సారంగపాణి చెప్తాడు, "ఇది ఎవరిదో చెప్పిన మాట అయితే దీన్ని పక్కన పెట్టొచ్చు. సాక్షాత్తు రంగనాథుడే స్వయంగా వచ్చి నిన్ను ఆలయానికి తీసుకురమ్మని చెప్పి ఆజ్ఞాపించాడు. అందుకని రంగనాథుని ఆజ్ఞని మేము దాటి వెళ్ళలేము. నువ్వు నీ పాదాలతో నడిచి రావటానికి నీకు సంశయంగా ఉంటే నా భుజాల మీద మేము పెట్టుకుని ఆలయానికి తీసుకెళ్తానని చెప్పి అతను ఒప్పిస్తాడు. అతను ఒప్పించి అప్పుడు సారంగపాణి అనే అర్చకుడు ఆ తక్కువ జాతికి చెందిన అతన్ని తన భుజాల మీద ఎక్కించుకొని స్వామివారి దగ్గరికి తీసుకెళ్తారు. ఆ తీసుకెళ్ళేటప్పుడు కూడా ఎంతో వైభవంగా ఈ సారంగపాణి భుజాల మీద అతను కూర్చుని ఆలయానికి వెళ్తూ ఉంటే ఈ సారంగపాణి మనసులో ఆలోచన ఎలాగుందంటే, అతను గరుత్మంతుడిగా ఊహించుకుంటూ తన భుజం మీద కూర్చున్నవాడు సాక్షాత్తు నారాయణుడే అని చెప్పే భావంతో నారాయణ్ణి మోసుకెళ్తున్న గరుత్మంతుడిలాగా తనను ఊహించుకుంటూ, సేవకుడిగా ఊహించుకుంటూ సారంగపాణి ఎంతో ఆనందాన్ని పొందాడు. అలాగే ఇతన్ని ఆలయానికి తీసుకెళ్తున్నప్పుడు ఇతనికి ముందుగా అందరూ కూడా సంస్కృతంలో ఉన్న వేదాలను పారాయణ చేస్తూ ఉంటే ఇతని వెనకాల ద్రావిడిల్లో ఉన్న ప్రబంధాలని పారాయణ చేసుకుంటూ అతన్ని ఆలయానికి తీసుకెళ్తారు. ఆలయానికి తీసుకెళ్ళి ఈ తిరుప్పానాళ్ళ వారికి ఆ రంగనాథుని దర్శింపజేస్తారు. రంగనాథుని దర్శింపజేసిన తర్వాత ఆ తిరుప్పానాళ్ళ వారు మొదటిసారిగా ప్రత్యక్షంగా స్వామిని చూసిన ఆనందంలో ముందుగా స్వామి యొక్క పాదాలను దర్శిస్తాడు. స్వామి యొక్క పాదాలను దర్శించి తర్వాత అలాగ స్వామి యొక్క మోకాళ్ళు, తర్వాత స్వామివారి యొక్క నాభి, తర్వాత స్వామి యొక్క హృదయం, తర్వాత స్వామి యొక్క కంఠం, అలాగ స్వామి యొక్క శిరస్సు, ఇలాగా పాదాల దగ్గర నుంచి స్వామి శిరస్సు దాకా ఆ స్వామిని చూస్తూ ఎంతో పులకితులైపోయి ఆ చేసిన ఏదైతే పాసురాలు ఉన్నాయో ఆ పాసురాలు అమలనాది పిరాన్ అనే ప్రబంధంగా ప్రసిద్ధికెక్కినాయి. ఈ అమలనాది పిరాన్ పాసురాలని తిరుప్పానాళ్ళ వారు స్వామివారికి విన్నవించిన వెంటనే అప్పటిదాకా విగ్రహం నుంచి కారుతున్న రక్తమంతా కూడా ఆగిపోయి విగ్రహం మామూలుగా స్వామివారి ఇంతకు ముందున్న పూర్వస్థితిలో ఎలాగుందో అలాగే అందరికీ కూడా దర్శనమిస్తుంది.
ఇదంతా కూడా ఈ జరుగుతున్న సంఘటన అంతా కూడా అక్కడ ఉన్న ఆలయంలో ఉన్న అర్చకులందరూ చూస్తూనే ఉంటారు. అలాగే చోళ భూపతి అక్కడే ఉండి అంతా కూడా చూడటం జరిగింది. ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ విచిత్రాన్ని చూసి తిరుప్పానాళ్వారు సామాన్యమైన వ్యక్తి కాదు, సాక్షాత్తు భగవానుడే మానవులందరూ ఒకటే అనే విషయాన్ని చెప్పడానికి వచ్చారు అని చెప్పి తలుచుకొని ఎంతో ఆనందపడతారు. జై శ్రీమన్నారాయణ. సనాతన ధర్మాన్ని కాపాడటంలో మీరు భాగస్వాములు కండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.